గణేశాయ నమః. సృష్టిలో జరిగిన మొట్టమొదటి కళ్యాణం అంటే అందరికీ గుర్తుకొచ్చేది శివపార్వతుల కళ్యాణమే. అందుకే మనం వారిని ఆది దంపతులుగా కొలుస్తూ ఉంటాము. ఎన్నో యుగాల క్రితం వారి ఈ దివ్య కళ్యాణ ఘట్టానికి సాక్షిగా ఏ పుణ్యక్షేత్రం నిలిచిందో ఆ దివ్య భూమిని నేటికి మనం దర్శించుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? అవును, అది ముమ్మాటికి నిజం. అదే ఉత్తరాఖండ్ రుద్రప్రయాగలో ఉన్న త్రియుగి నారాయణ క్షేత్రం. ఇది ఒకప్పటి హిమవంతుని యొక్క రాజధాని. ఆనాడు ఇక్కడే ఈ క్షేత్రంలోనే స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి సోదరునిగా వ్యవహరిస్తూ ఉంటే, సృష్టికర్త అయిన బ్రహ్మ పురోహితుడు కాగా దేవ ఋషి గణాలు కీర్తిస్తూ ఉండగా, వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ మేనాదేవి హిమవంతులు తమ పుత్రిక సాక్షాత్తు ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవిని శాస్త్రోక్తంగా పరమేశ్వరునికిచ్చి కన్యాదానం చేశారు. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే, ఆనాడు ఆ కళ్యాణ వేడుకలో ఏ అగ్నిని సాక్షిగా భావించి శివపార్వతులు ఆది దంపతులైనారో ఆ యజ్ఞకుండము మరియు దానిలోని జ్వలించిన అగ్ని నేటికి 3 యుగాలుగా దేదీప్యమానంగా అఖండంగా ప్రజ్వరిల్లుతూ దర్శనమివ్వటం అనేది ఊహకందని ఓ అద్భుతం. అందుకే 3 యుగాల పురాతనమైన ఈ ఆలయాన్ని త్రియుగి నారాయణ క్షేత్రమని, అఖండ దుని ఆలయమని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న మరో విశేషం, ఆలయంలో ప్రవేశించగానే కనిపించే 3 పవిత్ర కుండాలు. అవే రుద్రకుండం, విష్ణుకుండం మరియు బ్రహ్మకుండం. వీటిలోకి జలం అక్కడే ఉన్న మరో కుండమైన సరస్వతీ కుండం నుండి వచ్చి చేరుతుంది. ఇక ఈ సరస్వతీ కుండము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించింది అన్నది భక్తుల విశ్వాసం. రుద్రకుండంలోని జలం స్నానానికి, విష్ణుకుండంలోని జలం శుద్ధికి, బ్రహ్మకుండంలోని జలం సేవించటానికి మరియు సరస్వతీ కుండంలోని జలం నైవేద్యాల కోసం వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు బ్రహ్మశిల అను ఒక శిలాఫలకాన్ని చూడవచ్చు. అది ఆనాడు శివపార్వతుల వివాహం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని సూచిస్తుంది. ఈ ఆలయం అచ్చు కేదార్నాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది, కానీ ఇక్కడ కొలువై ఉన్నది మాత్రం శ్రీ మహావిష్ణువు. ఇక్కడ మీరు ఒక వెండి విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఉత్తరాఖండ్లోని గౌరీకుండలో పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేయగా, గుప్తకాశీలో పరమేశ్వరుడు పార్వతీదేవి ఎదుట వివాహ ప్రస్తావన తీసుకుని రాగా, ఇక హిమవంతుని రాజధానిగా భావించే ఈ త్రియుగి నారాయణ క్షేత్రంలో వారి వివాహం జరిగిందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.